రాష్ట్ర మంత్రివర్గం నేడు గాంధీ భవన్ లో హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలతో మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. నేటి నుంచి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభం కానుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు మంత్రివర్గం గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నేడు గాంధీ భవన్ లో హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలతో మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. నేటి నుంచి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభం కానుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు మంత్రివర్గం గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు గాంధీ భవన్ కు రాష్ట్ర మంత్రివర్గం రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక పార్టీపై పట్టు సాధించాలని కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని రెండు సమన్వయంతో కూడా ముందుకెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు ఖచ్చితంగా మంత్రులు కూడా అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే నేటి నుంచి గాంధీ భవన్ కి మంత్రుల కార్యాచరణ కూడా ప్రకటించారు. అయితే ప్రతి వారంలో ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం రోజు ఖచ్చితంగా మంత్రులు గాంధీ భవన్ కు అందుబాటులో ఉండాలనే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఒక షెడ్యూల్ కూడా ఇప్పటికి విడుదల చేసిన పరిస్థితి. ఈ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ రోజు గాంధీ భవన్ కి వస్తున్నారు. అయితే గాంధీ భవన్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పార్టీ కార్యకర్తల సమస్యలు కావచ్చు, వారికి వారు ఎదుర్కొంటున్న కూడా ఇబ్బందులను కూడా ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటు దామోదర్ రాజనరసింహ ఉదయం 11 గంటలకి గాంధీ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కూడా గాంధీ భవన్ కి పెద్ద ఎత్తులో చేరుకుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు దామోదర్ రాజనరసింహ కార్యకర్తల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఇటు పార్టీ పరంగా కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ పరంగా మంత్రి దామోదర్ రాజనరసింహ వారి ఫిర్యాదులను స్వీకరించి సమస్యల్ని వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటుగా ఇంకా మంత్రులు ఎవరు హాజరు కానున్నారు? షెడ్యూల్ లో భాగంగా ఏదైతే వారంలో 2 రోజులు బుధవారం శుక్రవారం ఒక్కొక్క మంత్రి, బుధవారం ఒక మంత్రి, శుక్రవారం ఒక మంత్రి చొప్పున వారంలో 2 మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలని కూడా ఈ కార్యాచరణ రూపొందించారు మహేష్ గౌడ్. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఈ రోజు దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. మరొక శుక్రవారం రోజు ఎల్లుండి శ్రీధర్ బాబు అందుబాటులో ఉంటారు. అంటే అట్లా వారంలో ఖచ్చితంగా 2 మంత్రులు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్ కి ఇస్తున్నారు. చాలనే. థ్యాంక్ యూ శ్రీనివాస్.